యానిమల్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన స్పిరిట్ సినిమా నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం భారతీయ సినిమాలో పని పరిస్థితులు మరియు ఒప్పంద నిబంధనల గురించి ఒక ముఖ్యమైన చర్చకు దారితీసింది. దీపిక వివాదానికి ప్రతిస్పందనగా నటుడు రానా దగ్గుబాటిది లల్లాంటాప్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశ ప్రత్యేక సామాజిక, ఆర్థిక సందర్భాన్ని హైలైట్ చేస్తూ ఒక ఆలోచనాత్మక దృక్పథాన్ని పంచుకున్నారు. తక్కువ తలసరి ఆదాయం మరియు విస్తారమైన జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భిన్నంగా పనిచేస్తుందని, ఇది పని గంటలు మరియు అంచనాలను ప్రభావితం చేస్తుందని ఆయన ఎత్తి చూపారు. పనివేళలు ఎలా విస్తృతంగా మారుతాయో ఆయన వివరించారు. ఉదాహరణకు, మహారాష్ట్ర పరిశ్రమ సాధారణంగా ఉదయం 9 గంటల నుండి రోజుకు 12 గంటలు పనిచేస్తుంది. అయితే తెలుగు సినిమా రోజుకు 8 గంటలు పనిచేస్తుంది కానీ ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. నటులు అధిక పనిభారంతో బాధపడుతున్నారనే ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఎవరూ తమ పరిమితులకు మించి ఉండమని బలవంతం చేయరని రానా స్పష్టం చేశారు. సినిమాల్లో పనిచేయడం అనేది వ్యక్తిగత ఎంపిక అని, నటులు తమ ప్రాధాన్యతల ఆధారంగా తమ షెడ్యూళ్లను నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. కొంతమంది నటులు రోజుకు కొన్ని గంటలు మాత్రమే షూట్ చేయడానికి ఎంచుకోవచ్చు. ఇది పరిశ్రమలోని విభిన్న ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది.